బ్రెజిల్ నట్స్ తీసుకుంటే హైపోథైరాయిడిజం కంట్రోల్ అయిపోతుందా? అంటే బ్రెజిల్ నట్స్ తీసుకోవడం వల్ల మనం టాబ్లెట్స్ ఆపేసి కంప్లీట్గా థైరాయిడ్ని న్యాచురల్గా క్యూర్ చేసుకోవచ్చా అన్నది ఈ వీడియోలో చూద్దాం. మీరు యూట్యూబ్ వీడియోస్లో కానీ షార్ట్స్లో కానీ చూస్తే కనుక చాలామంది ఈ బ్రెజిల్ నట్స్ తీసుకుంటే మనం థైరాయిడ్ని న్యాచురల్గా క్యూర్ చేసుకోవచ్చు అనే ఇన్ఫర్మేషన్ చూసుంటారు. బట్ యాక్చువల్గా బ్రెజిల్ నట్కి థైరాయిడ్కి సంబంధం ఏంటి అంటే కనుక బ్రెజిల్ నట్లో సెలీనియం అనే ఒక మినరల్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ సెలీనియం అనేది థైరాయిడ్ హార్మోన్స్ ఉత్పత్తిలోను అలాగే థైరాయిడ్ గ్రంథిలో అక్యుములేట్ అయిన వేస్ట్ అంతా రిమూవ్ చేయడానికి కూడా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ గా కూడా హెల్ప్ అవుతుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఒక సింగిల్ బ్రెజిల్ నట్ లో అరౌండ్ 100 మైక్రోగ్రామ్స్ వరకు కూడా సెలీనియం ఉంటుంది. కానీ మన బాడీకి రోజు మొత్తంలో కావాల్సింది ఎంత అంటే అరౌండ్ 55 మైక్రోగ్రామ్స్. అంటే ఒక బ్రెజిల్ నట్ లో ఉండే దానికన్నా సగమే మనకు కావాలి. ఒకవేళ మన బాడీలో సెలీనియం తక్కువ ఉంటే గనక మీరు హాఫ్ బ్రెజిల్ నట్ తీసుకుంటే గనక అది సరిపోతుంది. అని కొంతమంది తెలియక ఈ బ్రెజిల్ నట్ తింటే థైరాయిడ్ బాగా కంట్రోల్ అవుతుంది అనుకుని డైలీ ఒక 3-4 బ్రెజిల్ నట్స్ దాకా తీసుకుంటూ ఉంటారు. ఎలాగైతే వాల్నట్స్ తీసుకుంటారో, ఎలాగైతే ఆల్మండ్స్ తీసుకుంటారో వాటిలాగే ఈ బ్రెజిల్ నట్ కూడా డైలీ ఒక 3-4 తీసుకున్నారనుకోండి, మన బాడీకి పర్ డే అరౌండ్ 400 మైక్రోగ్రామ్స్ ఆఫ్ సెలీనియం వరకు వస్తుందన్నమాట. ఇలా 400 మైక్రోగ్రామ్స్ కన్నా ఎక్కువ సెలీనియం మనం ప్రతిరోజు ఇస్తే గనక కొన్ని వారాలకి మన బాడీలో సెలీనియం టాక్సిటీ అనేది డెవలప్ అవుతుందన్నమాట. అంటే సెలీనియం ఎక్కువ అయిపోవడం వల్ల హెయిర్ డ్యామేజ్ అవ్వడం, నెయిల్స్ డ్యామేజ్ అవ్వడం, అలాగే నరాలు దెబ్బతినడం, హార్ట్ ఎఫెక్ట్ అవ్వడము, అలాగే మన బాడీలో ఆర్గాన్స్ అన్ని ఎఫెక్ట్ అయ్యి మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇన్ కేస్ మీరు బ్రెజిల్ నట్ తీసుకుంటే కనుక డైలీ ఒక హాఫ్ బ్రెజిల్ నట్ కన్నా ఎక్కువ తీసుకోవద్దు. అలాగే బ్రెజిల్ నట్ కాకుండా వేరే అదర్ ఫుడ్స్ లో కూడా మనకి సెలీనియం దొరుకుతుంది. అవి ఏంటి అంటే సన్ఫ్లవర్ సీడ్స్ కానీ, నువ్వులు కానీ, మష్రూమ్స్ కానీ, ఎగ్ కానీ, సీ ఫుడ్ ఏదైనా సరే మనకి వీటిలో సెలీనియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఫుడ్స్ అన్నిటిలో సెలీనియం కంటెంట్ కొంచెం మోడరేట్ కంటెంట్లో ఉండడం వల్ల మీరు అవి ఎక్కువ తీసుకున్నా సరే మనకు ప్రాబ్లం కాదు. కానీ మీరు బ్రెజిల్ నట్లో సెలీనియం కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి డైలీ 1 బ్రెజిల్ నట్ కన్నా ఎక్కువగా తీసుకుంటే గనక మీకు లాంగ్ టర్మ్గా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. అలాగే సెలీనియం ఒక్కటే కాదు, మన బాడీలో థైరాయిడ్ ఫంక్షనింగ్ సరిగ్గా జరగాలి అంటే ఐరన్ ఇంపార్టెంట్, B12 ఇంపార్టెంట్, వైటమిన్ డి ఇంపార్టెంట్, జింక్ ఇంపార్టెంట్, ఇలాంటి మినరల్స్ కూడా మనకి అడెక్వేట్ క్వాంటిటీలో మనం తీసుకుంటే గనక థైరాయిడ్ ఫంక్షనింగ్ అనేది కొంచెం బెటర్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. అండ్ సెలీనియం డెఫిషియన్సీ వల్ల థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వచ్చే వాళ్ళు చాలా తక్కువ పర్సెంట్ ఉంటారు. అరౌండ్ 10-20% మాత్రమే సెలీనియం డెఫిషియన్సీ వల్ల థైరాయిడ్ ప్రాబ్లం అనేది వస్తుంది. అండ్ అలాగే జస్ట్ సెలీనియం తీసుకోవడం వల్ల థైరాయిడ్ ఫంక్షనింగ్ అంతా నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. దాంతోపాటు మీ డిసీజ్ సివియారిటీని బట్టి థైరాయిడ్ సప్లిమెంటేషన్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. అంతే తప్ప మీరు టాబ్లెట్లన్నీ ఆపేసి మీ బ్రెజిల్ నట్స్ తీసుకుంటే కనుక థైరాయిడ్ కంట్రోల్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువే ఉంటుందన్నమాట. ఎవరికైనా చాలా మైల్డ్ హైపోథైరాయిడిజం ఉండి వాళ్ళల్లో ఈ వైటమిన్ డి, B12 డెఫిషియన్సీస్ ఉన్నా, ఐరన్ డెఫిషియన్సీస్ ఉన్నా, లేకపోతే సెలీనియం డెఫిషియన్సీస్ ఉన్నా మనం బ్లడ్ టెస్ట్ చేసుకుంటే లెవెల్స్ తక్కువగా ఉంటే గనక ఆ సమయంలో మాత్రమే మీరు ఈ సప్లిమెంటేషన్ తీసుకుంటే థైరాయిడ్ ఫంక్షనింగ్ బెటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది తప్ప ర్యాండమ్ గా మీరు ఈ సప్లిమెంట్స్ అన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మీ థైరాయిడ్ ఫంక్షనింగ్ లో పెద్ద ఇంప్రూవ్మెంట్ ఉండకపోవచ్చు. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ తో కలుద్దాం. థ్యాంక్ యూ.